అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మందార చెట్టు మీ ఇంట్లో ఉందా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. పువ్వుల్లో మందారం పువ్వుకు విశిష్ట స్థానం ఉంది. అందంగా కనిపించే ఈ మందారం పూజలో ప్రముఖ స్థానం సొంతం చేసుకుంది. అందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మందారం పువ్వు భాగవతంలో విశిష్ట స్థానం సంపాదించింది. రకరకాల మందారం పువ్వులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రతి ఇంట మందారం మొక్క కనిపిస్తుంది కూడా. అటువంటి మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఎరుపు రంగులో కాంతులినుతూ ఉండే మందారం పువ్వు చౌకగా లభ్యమవుతుంది. అంతేకాదు ఈ మందారం పువ్వు ఆర్థిక సంక్షోభం నుండి, అప్పుల భారం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు అధిగమిస్తారని నమ్మకం. ఈ మొక్కను గార్డెన్లో పెంచుకునే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి. చాలామంది తమకు ఇష్టమైన గార్డెన్లో తమకు ఇష్టమైన రంగురంగుల పూల మొక్కలను పెంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే పువ్వులను సొంత పిల్లలా చూసుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రకృతి ఒడిలో అందమైన మొక్కల మధ్య గడపడాన్ని ఇష్టపడేవారు ఉన్నారు. పువ్వులు చూడటానికి అందంగా ఉండడమే కాదు, సువాసన వెదజల్లుతూ మనసుని పులకరింపజేస్తాయి కూడా. దాదాపు ప్రతి ఒక్కరూ రంగురంగుల పువ్వులను, సువాసనను ఇష్టపడతారు. దేవతలకు కూడా పువ్వులు అంటే ఇష్టం. హిందూ మతంలో పువ్వులు సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. పువ్వులు పర్యావరణ పరంగా కూడా ముఖ్యమైనవి. పువ్వుల్లో మందార పువ్వుల మొక్కలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మందార పువ్వులను ఇంట్లో నాటడం వలన సానుకూలత వస్తుంది. అయితే ఈ మందారం మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి. మొక్క ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మందారం పువ్వు సంపద దేవత లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని నమ్మకం. కనుక ఎవరి ఇంట్లో మందారం మొక్క ఉంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. చిన్న చిన్న కారణాల వల్ల ఇంట్లో చాలాసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వివాదాలు భార్యాభర్తల మధ్య సంబంధాలపై కూడా చాలా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు సంబంధాలు బీటా పడతాయి కూడా. సంబంధాలను బలోపేతం చేయడంలో మందారం పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆర్థిక సమస్యలున్న వారికి మంచి నివారణ మందారం పువ్వు. ఆర్థిక సమస్య నుంచి బయటపడటానికి శుక్రవారం రోజున డబ్బును ఉంచే సురక్షితమైన స్థలంలో లేదా డబ్బులు ఉంచే ప్లేస్లో పువ్వులు పెట్టాలి. ఈ మందారం పువ్వులు పెట్టే ముందు గణేశుడిని, దుర్గాదేవిని ధ్యానించడం మర్చిపోకూడదు. ఈ రెమెడీని వరుసగా 7 శుక్రవారాలు చేయాలి. ఇంట్లో డబ్బులకు ఇబ్బంది కలుగుతుంటే, ఎంత కష్టపడినా ఫలితం లేకుంటే మందారం పువ్వు నివారణను పాటించాలి. రాగి గిన్నెలో నీరు వేసి మందారం పువ్వులను ఉంచండి. ఆ తర్వాత సూర్యదేవునికి ఆ నీటితో అర్ఘ్యాన్ని, నైవేద్యాన్ని సమర్పించండి. వ్యాపారంలో రాణించకపోయినా, కష్టపడి పనిచేస్తున్న పనిలో పురోగతి లేకపోయినా మందారం పువ్వు ఈ సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. మందార పువ్వులతో పాటు పంచదార, మిఠాయిని లక్ష్మీదేవికి సమర్పించాలి. మందార పువ్వును దుర్గాదేవికి, లక్ష్మీదేవికి, హనుమంతుడికి సమర్పించాలి. మంగళ దోషాన్ని తొలగిస్తుంది. డబ్బుకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.